చించోలి మైనారిటీ స్కూల్ నుంచి కొందరు విద్యార్థులు ఇండైజేషన్ తోటి వామిటింగ్స్ అనే కడుపు నొప్పి వామిటింగ్స్ తోటి వచ్చారు. ఇప్పటికైతే మనకు 5 విద్యార్థులు వచ్చారు. 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు అందరూ ప్రస్తుతానికైతే ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన వాళ్ళ యొక్క మళ్ళీ ఇంకేమైనా వామిటింగ్స్ కానీ మోషన్స్ అయితే అని అబ్జర్వేషన్ కోసం కొన్ని గంటల కోసం మన దగ్గర పెట్టుకుంటాం. మైనార్టీ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఇక్కడ ఈరోజు హాస్టల్లో సుమారు 150 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అందులో చాలా మందికి మోషన్స్ మరియు స్టమక్ పెయిన్ అనేది హెవీగా ఉంది. అందరూ ఇప్పుడు ఆల్రెడీ డామెంట్స్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అది ప్రాబ్లం అనేది అయితే డ్రింకింగ్ వాటర్ వల్ల వచ్చిందా లేదంటే మరి ఫుడ్ వల్ల వచ్చిందా అనేది ఏది ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు. ఏ హాస్పిటల్ అనేది మాకు తెలియదు. మేము ఇక్కడ లోపల ఉన్నాగా మోస్ట్లీ అయితే ఏరియా హాస్పిటల్ తీసుకుపోతాం. డార్మెంటరీగా ఇక్కడ రావు, ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఫిల్టర్ రావు. ఓన్లీ స్కూల్ బిల్డింగ్ లోనే ఫిల్టర్ వస్తాయి వాటర్. నైట్ సీజనల్ ఫ్రూట్ ఏమో పప్పాయ ఉండే, ప్లస్ మళ్ళీ కర్రీస్ దాల్ అండ్ గోబీ క్యాలీఫ్లవర్ ఉండే. మీకు మోషన్స్ ఓన్లీ ఇవాళ మార్నింగ్ నుండే స్టార్ట్ అయింది. అందరూ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్ వేయలేదు, అంటే సాల్ట్ వేసి వేయలేరట, జస్ట్ వాటర్ తోనే క్లీన్ చేసారట. దాదాపు ఒక 150 మంది దాకా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.